హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడగో. ఈ వీడియోలో మనం T20 వరల్డ్ కప్ నిన్న జరిగిన T20 వరల్డ్ కప్ నుంచి మన కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. చూడండి. సో T20 వరల్డ్ కప్ 2026 గురించి చూడండి. ఎడిషన్ వచ్చేసి ఇది 10th ఎడిషన్. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ 10th ఎడిషన్ని భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. చూసుకోండి. ఫైనల్ అనేది మార్చి 8న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. చూసుకోండి. విన్నర్ చూసుకున్నట్టయితే భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 255 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది. అండ్ అదేవిధంగా రన్నర్ వచ్చేసి న్యూజిలాండ్ 159 పరుగులకి ఆల్అవుట్ అవడం జరిగింది. చూసుకోండి. సో అదేవిధంగా ఇండియా విన్ బై 96 రన్స్. ఇండియా 96 రన్నులతో విన్ అవ్వడం జరిగింది T20 వరల్డ్ కప్ 2026 సంబంధించి. సో అదేవిధంగా భారత్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. చూసుకోండి అది. అండ్ అదేవిధంగా న్యూజిలాండ్ కెప్టెన్ వచ్చేసి మిచెల్ శాంట్నర్. సో అదేవిధంగా ఈ టోర్నమెంట్లో ఓవరాల్గా 20 జట్లు అయితే ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా ఫైనల్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీయడం జరిగింది. అందుకు గాను జస్ప్రీత్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి సంజు శాంసన్కి అయితే రావడం జరిగింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి సంజు శాంసన్. అండ్ అదేవిధంగా అత్యధిక పరుగులు వచ్చేసి సాహిబ్ జాదా పర్వాన్ పాకిస్తాన్ ప్లేయర్ 383 పరుగులు అయితే చేయడం జరిగింది. చూసుకోండి. అండ్ అదేవిధంగా అత్యధిక వికెట్లు ఈ సీజన్లో ఈ వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసినదిగా జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. టోటల్గా వీరిద్దరూ 14 వికెట్లు అయితే తీయడం జరిగింది ఈ వరల్డ్ కప్లో. చూసుకోండి. 14 వికెట్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఇద్దరు 14 వికెట్లు అయితే తీయడం జరిగింది. అండ్ ప్రైజ్ మనీ చూసుకున్నట్టయితే 27.48 కోట్లు అయితే విన్నర్కి ఇండియాకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 14.65 కోట్లు అయితే రన్నరప్ న్యూజిలాండ్ దేశానికి రావడం జరుగుతుంది. సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్లు చూసుకుంటే చూసుకున్నట్టయితే T20 వరల్డ్ కప్ని వరుసగా 3 సార్లు సాధించిన తొలి జట్టుగా భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఈ T20 వరల్డ్ కప్ అనేది 2007లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ సీజన్లో మన భారతే గెలవడం జరిగింది. అందులో కెప్టెన్గా MS ధోని గారు కెప్టెన్గా ఉండడం జరిగింది. దాని తర్వాత 2024లో మనకి సెకండ్ వరల్డ్ కప్ రావడం జరిగింది. దానికి రోహిత్ శర్మ గారు అయితే కెప్టెన్గా ఉన్నారు. చూసుకోండి. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ గారు కెప్టెన్గా ఉండడం జరిగింది. అండ్ కాన్సిక్యూటివ్గా 2024, 2026లో బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్ సాధించిన జట్టుగా కూడా భారత్ నిలవడం జరిగింది. చూసుకోండి. అదేవిధంగా స్వదేశంలో అంటే హోస్ట్ కంట్రీలో టైటిల్ సాధించిన ఫస్ట్ దేశంగా కూడా మన భారతదేశం అయితే నిలవడం జరిగింది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇండియా హెడ్ కోచ్ వచ్చేసి గౌతమ్ గంభీర్ గారు ఇండియాకి హెడ్ కోచ్గా ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2028లో ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి T20 వరల్డ్ కప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో 2028లో T20 వరల్డ్ కప్ అనేది ఇక్కడ ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో 2028కి సంబంధించి T20 వరల్డ్ కప్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే T20 వరల్డ్ కప్ విజేతలు చూసుకున్నట్టయితే 2007లో ఫస్ట్ టైం భారత్ గెలవడం జరిగింది. అండ్ అదేవిధంగా 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్, 2012లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక, 2016లో వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా, 2022లో ఇంగ్లాండ్, 2024-26లో భారత్ అయితే T20 వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవి అండి T20కి సంబంధించిన నిన్న జరిగిన T20కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అయితే తీసుకురావడం జరిగింది. చూడండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.